దేవునితో తనకున్న సంబంధాన్ని వివరిస్తూ భక్తుడైన దావీదు 63వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటే అర్థం ఏంటి? ఇదొక విడదీయరాని బంధానికి గుర్తు, ఇదొక ప్రాణ స్నేహానికి గుర్తు. ప్రాణ స్నేహితులు అంటాం చూడండి. కొంతమంది వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే, అరే ఒకే కంచం ఒకే మంచం, ఒకవేళ పొరపాటున ఇద్దరిలో ఒకటే కనపడ్డాడు అనుకోండి, ఆడేడురా ఇడు ఒకటే వెళ్తున్నాడు అని సంబోధించే పరిస్థితులు నిజమే. కొంతమంది సంబంధాలు అలాగుంటాయి, కొంతమంది బంధాలు అలాగుంటాయి. విడదీయరాని బంధం ప్రాణ స్నేహం. ఈ రోజున ప్రభుతో కూడా దావీదు పలుకుతున్న మాట, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎలా వస్తుందండి ఈ అనుభవం అని అడిగితే ఒకే ఒక మాట, మంచి కమ్యూనికేషన్ ఉన్నవాడే మంచి స్నేహితుడు. ఎప్పుడు కలిసి తిరిగేవాడు, కలిసి మాట్లాడేవాడు, కలిసి సహవసించేవాడే మంచి స్నేహితుడు. ప్రభుతో కూడా అంతే. ఒక చిన్న ఉదాహరణ చెప్పడం ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక రోజు నేను ఒక జ్ఞాపకార్థకోవడానికి ఒక ఊరు వెళ్ళాను. అక్కడ అయ్యా 9 గంటలకి ప్రారంభించేస్తామంటే వెళ్ళిపోయి కూర్చున్నాను. ఎవరు రాలేదు. స్టేజ్ మీద బైబిల్ చదువుతూ కూర్చుంటే నేను చదువుకుంటా కూర్చున్నాను. ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి నా వీపు మీద పడేలు మీద కొట్టాడు. ఎవర్రా బాబు ఇక్కడ ఎంత గట్టిగా కొట్టాడు నన్ను అని వెనక తిరిగి చూస్తే ఆయన నవ్వుముఖం పెట్టాడు, ఇలా చూస్తున్నాడు. వెంటనే నేను కూడా కొంచెం స్పందించి నవ్వాను. ఎవరండి అన్నాను. అయ్యా నేను గుర్తులేదా అన్నాడు సీరియస్గా. సార్ గుర్తులేదు సార్ అన్నాను. ఒక 2 నిమిషాలు టైం తీసుకుని ఆలోచించండి అన్నాడు మళ్ళీ సీరియస్గా. ఓరు బాబు ఇంత దగ్గర సంబంధం ఎక్కడుందో అని ఆలోచించి కానీ కుదరలేదు. అయ్యా టైం అయిపోతుంది కదా చెప్పేయండి అన్నారు. వెంటనే ఒక మాట చెప్పాడు. ఆ మాట వింటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఏమన్నాడు తెలుసా? 35 సంవత్సరాల క్రితం ఏమంటే పలానా దైవ సేవకుడు పలానా ఊరు వచ్చి మీటింగ్లు పెడుతుంటే మీరు అక్కడ కీబోర్డ్ పెట్టుకుని మైక్ పెట్టుకుని వర్షిప్ జరిగిస్తుంటే నేను అయిపోయాక వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను కదా అన్నాడు. ఎంత విచిత్రంగా చూడండి. 35 సంవత్సరాల క్రితం ఆయన షేక్ హ్యాండ్ ఇస్తేనట ఇప్పుడు ఎవరో ఆయన చూడగానే నేను గుర్తుపట్టాలా? ఎలా సాధ్యం ఇది? అలాంటి ఆశయం నీకున్నప్పుడు ఏం చేయాలి? 35 సంవత్సరాల నుండి అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండాలి. వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, ఇద్దరం కలుసుకోవాలి, హోటల్లో భోజనం చేయాలి, ఆయన ఇంటికి నన్ను పిలవాలి, మా ఇంటికి నేను పిలవాలి. ఏమండి ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఎలాగోలాగా కమ్యూనికేట్ చేసుకుని మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఒక కమ్యూనికేషన్ మంచిగా ఉందనుకోండి, ఆ వ్యక్తి వచ్చి నన్ను వీపు మీద కొట్టవసరం లేకుండా నేను చూడగానే హలో సార్ ఎలా ఉన్నారు అని నేనే తిరిగి అడుగుతాను. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కొంతమంది జనవరికి వస్తారు ఫస్ట్కి, మళ్ళీ జనవరి 1కి. కొంతమంది క్రిస్మస్కి వస్తారు, మళ్ళీ క్రిస్మస్కి. కొంతమంది గుడ్ ఫ్రైడేకి. సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రభు అని పిలిచేవాడికి ప్రతిరోజు ప్రభుతో మాట్లాడేవాడికి ఎంత తేడా ఉంటది? ప్రభుతో ప్రతిరోజు మాట్లాడేవాడిని ఏమంటావంటే విడదీయరాని బంధం. కనుక ఈరోజు నీ స్నేహం ఎలా ఉంది ప్రభుతో? అప్పుడప్పుడు ఒకసారి వచ్చి కలుసుకునే ఆ పరిస్థితి, లేకపోతే ప్రతిరోజు దేవునితో సంభాషించి ఆయనతో కమ్యూనికేట్ చేస్తూ ఒక మంచి ప్రాణ స్నేహాన్ని ప్రభుతో కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలించుకొని మన జీవితంలో దేవునికి దగ్గరవుదాం. దేవుడు మనల్ని దీవించును గాక.